My name is Narsaya. I'm working in CES in last 30 years. I completed in field economics in Usmania University. I'm working in NGS projects since around 2002 onward. మొత్తం మేము రౌండ్ 7 గురించి 7 టీంలను చేయడం జరిగింది. మొత్తం స్టేట్ మొత్తం 2 రాష్ట్రాలకు కలిపి 7 టీంలుగా చేయడం జరిగింది. ఈచ్ ఒక టీం నుండి మొత్తం ఒక 7 సభ్యులు ఉన్నారు. దానిలో ఒక సూపర్వైజరు, 6 ఇన్వెస్టిగేటర్స్. 6 ఇన్వెస్టిగేటర్స్లో 6 ఇన్వెస్టిగేటర్స్. హైదరాబాద్ టీంకి మాత్రం ఓన్లీ 4 ఒక సూపర్వైజరు, 3 ఇన్వెస్టిగేటర్సే ఉన్నారు. ఎందుకంటే అది తక్కువ శాంపుల్ ఉన్నది కాబట్టి ముగ్గురిని తీసుకోవడం జరిగింది. తర్వాత మొత్తం 6 ఇన్వెస్టిగేటర్స్లో 3 ఆడవారు. ఎందుకంటే అదంటే దాంట్లో రౌండ్ 2 నుంచి సెన్సిటివ్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి, ఆడవారికి సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి అందుగురించి ఆడవారిని కూడా మొత్తం ఉన్నటువంటి 6 సభ్యులలో 3 ఆడవారిని, 3 మగవారిని తీసుకోవడం జరిగింది. అది రౌండ్ 2 నుంచి 2006 నుంచి. తర్వాత మొత్తం మేము 39 మంది ఇన్వెస్టిగేటర్స్ తీసుకోవడం జరిగింది. ఉన్నటువంటి 39 మంది ఇన్వెస్టిగేటర్స్లో సగం మంది ఇంతకుముందుకు ఎంగ్లీష్లో ప్రీవియస్ రౌండ్లో చేసిన వాళ్ళు ఉన్నారు. మిగతా సగం మంది ఏంటంటే మిగతా మన సెస్లో స్టడీస్, వేరే స్టడీస్ కావచ్చు, ప్లస్ వేరే ఇన్స్టిట్యూట్స్ ఎంఏఆర్డి కావచ్చు, సిఎస్డి కావచ్చు, వేరే ఇన్స్టిట్యూట్లో ఆస్కీ కావచ్చు చేసిన సభ్యులు ఉన్నారు. కాబట్టి మొత్తం 39 మంది చాలా అందరినీ ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసుకొని ఉన్నాము. ఆ 39 మందిలో కూడా తీసుకున్న వాటిలో వాళ్ళు కూడా లోకల్ లాంగ్వేజ్ ఫెమిలియర్గా లోకల్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళను, ప్లస్ మామూలు అదర్ స్టేట్స్ ఒరిస్సా, కన్నడ, ఒరియా వచ్చిన వాళ్ళని కూడా ప్రతి ఇన్వెస్టిగేటర్స్కి సూపర్వైజర్స్ వర్క్ అలాట్ చేయడం జరిగింది. ప్లస్ తర్వాత ఏంటంటే ఆ మండల్లో ఉన్న నియర్ బై విలేజెస్ కావచ్చు, నియర్ బై డిస్ట్రిక్ట్స్ కావచ్చు, అక్కడ కూడా డిపెండ్ అపాన్ వాళ్ళ అపాయింట్మెంట్స్ను డేట్ను బట్టి, ఆ రెస్పాండెంట్స్ అడిగేదాన్ని బట్టి అక్కడ కూడా కొంతమంది ఇన్వెస్టిగేటర్స్ని పంపడం జరిగింది. తర్వాత ఏంటంటే ఇది చేసిన తర్వాత అంటే ఒక్కొక్క ఇన్వెస్టిగేటర్కు ఒక్కొక్క హౌస్ హోల్డ్స్ను అలాట్ చేయడం జరిగింది. అతను ఆ ఇంటర్వ్యూ చేసే క్రమంలో ఏంటంటే అతనికి హెల్ప్ చేయడానికి ఈ ఆంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్స్ కావచ్చు, తర్వాత ఈ కార్టిజాల్ ఎయిర్ శాంపుల్ కలెక్షన్ కావచ్చు, దాన్ని తీయడానికి ఏంటంటే సూపర్వైజరు మరియు మిగతా ఇన్వెస్టిగేటరు ఒక అసిస్టెంట్స్ ఇవ్వడం జరిగింది. What worked and what didn't work well? ముఖ్యంగా అంటే రెగ్యులర్గా సూపర్వైజర్స్కు రెస్పాండెంట్స్తో రెగ్యులర్గా టచ్అప్ ఎవ్రీ 2 డేస్కు అట్లా రెగ్యులర్గా ఫోన్లో టచ్అప్ ఉండడం, వాట్సాప్ మెసేజ్ పెట్టుకోవడము, ఫేస్బుక్ మెసేజ్ పెట్టడము, తర్వాత ఫోన్ కాల్లో మాట్లాడడం అనేది రెగ్యులర్గా జరుగుతున్నది. తర్వాత కొంతమంది నేను సూపర్వైజర్స్ ఏం చేసామంటే రెగ్యులర్గా ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసుకున్నాం. ఎంగేజ్ స్టూడెంట్స్ ఎంగేజ్ చేయాలని వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసుకొని దాంట్లో కూడా వాళ్ళు ఏంటంటే ఏమన్నా గుడ్ మార్నింగ్ అని, గుడ్ ఈవినింగ్ అని, అదర్ అకేషన్స్ ఏమైనా సెలబ్రేషన్స్ అప్పుడు కానీ వాళ్ళు కూడా పెట్టడం జరుగుతుంది. దానికి మేము రిప్లై ఉంటాను కాబట్టి రెగ్యులర్గా ప్రతిరోజు కొంతమందితో మేము టచ్లో ఉంటున్నాం కాబట్టి మాకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ చెప్పడం, ఇప్పుడు పెద్దవాళ్ళు అయినా కానీ వాళ్ళు మాకు వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ సేకరించడం మాకు పెద్ద సమస్య ఏం కాలేదు. ముఖ్యంగా ఏంటంటే కొంతమంది చాలామంది ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఓల్డర్ కోఆర్టు దాదాపు అందరు మ్యారేజెస్ అయినాయి. దాదాపు 95% మ్యారేజెస్ అయినాయి. యంగర్ కోఆర్ట్ కూడా దాదాపు ఉమెన్స్ మ్యారేజెస్ అయినాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పెళ్ళిళ్ళకు, మ్యారేజెస్కు, బర్త్డే ఫంక్షన్స్కు, వివిధ ఫ్యామిలీ ఫంక్షన్స్కు వాళ్ళు గ్రీటింగ్స్ పంపడం జరుగుతుంది. ఈవెన్ సూపర్వైజర్స్కు ప్లస్ మామూలు ఇంతకుముందు పనిచేసినటువంటి సీనియర్ ఇన్వెస్టిగేటర్స్ కూడా వాళ్ళకు కూడా మెసేజ్ పంపడం జరుగుతుంది. రండి మా ఫంక్షన్స్కి రండి సార్ అని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. మేము దాంట్లో కూడా కొంతమంది ఫంక్షన్స్కు కూడా అవైలబుల్ బట్టి కూడా వెళ్ళడం జరుగుతున్నది. ఒకవేళ వెళ్ళకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా మేము కలిసి చెప్పడం జరుగుతుంది. మేము సర్వే లేనప్పుడు కూడా మేము రెగ్యులర్గా వాళ్ళతోనే టచ్లో ఉన్నాం కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ సేకరించడం మాకు పెద్ద సమస్య ఏం కాలేదు. దాదాపు ఏంటంటే ఈ షెడ్యూలు కొంచెం టైము లెంతీగా ఉండడం వల్ల ఏంటంటే కొంతమంది చాలామంది రెస్పాండెంట్స్ వాళ్ళు ఇప్పుడు వర్క్ ఏజ్లో ఉన్నారు కాబట్టి ఈ 4 hours కూర్చోవడం కొంచెం వరకు టైం స్పెండ్ చేయలేకపోయారు ఒకటి. తర్వాత ఏంటంటే దాదాపు 40% రెస్పాండెంట్స్ వర్క్ రీత్యా కావచ్చు, ఉద్యోగ రీత్యా కావచ్చు, వేరే మండలాలకు వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళని మేము అక్కడికి వెళ్ళడం నాకు కొంచెం ఇబ్బంది అయింది. ప్లస్ ముఖ్యంగా ఏంటంటే మాకు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇప్పుడు రూరల్ ఏరియాలో ఉండం కాబట్టి మార్నింగ్ వాళ్ళు ఏంటంటే లేబర్ ఏరియా అన్ని చాలా వరకు రూరల్ ఏరియాస్ కాబట్టి
వాళ్ళు మార్నింగ్ 6-7కి వెళ్తేనే వాళ్ళు విలేజ్‌లో అందుబాటులో ఉంటారు. తర్వాత మామూలు 7, 9, 8, 9కి ఎయ్యామనుకోని వాళ్ళు డోర్ క్లోజ్ చేసుకొని వర్క్‌కి వెళ్ళిపోతారు కాబట్టి. ఆ ఇంటర్వ్యూ చేసే క్రమంలో ఏందంటే అతనికి హెల్ప్ చేయడానికి ఈ ఆంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్స్ కావచ్చు, తర్వాత ఈ కార్టిజాల్ ఎయిర్ శాంపుల్ కలెక్షన్ కావచ్చు, దాన్ని తీయడానికి ఏంటంటే సూపర్వైజరు మరియు మిగతా ఇన్వెస్టిగేటరు ఒక అసిస్టెంట్స్ ఇవ్వడం జరిగింది. అన్ని రెయినీ సీజన్, అగ్రికల్చర్ సీజన్. ఆగస్టు టు జనవరి కాబట్టి దిస్ అగ్రికల్చర్ సీజన్. దీన్నంటే రెస్పాండెంట్స్ ఏంటంటే అగ్రికల్చర్ సీజన్ కాబట్టి వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోవడము, కనుక మేము పెద్ద సమస్య కొంచెం ఎదుర్కొన్నాము. ఒకరికి 2-3 సార్లు ఫోన్ చేయడము, తర్వాత రేపు చెప్తాం సార్ అని చెప్పడము, తర్వాత నెక్స్ట్ డే రావాలని అనుకోవడం. అలాంటప్పుడు మనం ఏంటంటే వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ వీలుని బట్టి మేము వెళ్ళి చేయడం జరిగింది. ఒకటి ప్లస్ తర్వాత ఏంటంటే చాలా వరకు కొన్ని పిల్లలు అర్బన్ ఏరియాస్కి వెళ్తున్నారు. అర్బన్ ఏరియాలో ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి చేయడం వల్ల ఇబ్బంది అయింది, కొంచెం ఇబ్బంది అయింది మాకు. తర్వాత ఏంటంటే అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఓన్లీ సండేసే రమ్మని అనడము, పబ్లిక్ హాలిడేస్లోనే రమ్మని అనడము. దానివల్ల అంటే ఒకే రోజు ఒక 3-4 అపాయింట్మెంట్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు మేము వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అయ్యి కొంచెం వాళ్ళని కన్విన్స్ చేసి నెక్స్ట్ వీక్ వస్తామని చెప్పడం వల్ల అయితే వాళ్ళు చాలా వరకు పబ్లిక్ హాలిడేస్, సండేస్ అండ్ వీక్ ఆఫ్లనే రమ్మని అనడము చేశారు. కొంతమంది అయితే వాళ్ళు అవైలబుల్ ఉంటారు. వర్క్ వెళ్ళిన తర్వాత ఏంటంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ ఓనరు, ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూర్చోబెట్టడము. తర్వాత ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే వెళ్ళి రిటర్న్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. తర్వాత మనం ఏంటంటే మనం గురించి వెళ్తున్నాం కాబట్టి మనం వర్క్ కంప్లీట్ చేసుకోవాలంటే వాళ్ళు అవైలబుల్ బట్టి మేము వెళ్ళి కంప్లీట్ వెళ్ళడం జరిగింది మేడం. ప్లస్ ఇంకోటి మాకేంటంటే ఇప్పుడు ఈ రౌండ్లో కొన్ని ట్రైబల్ ఏరియాస్ ఏంటంటే ఇంకా ఇప్పటికీ పూర్ణ బుట్టాయిగూడెం అనే అమరాబాద్ మండలాల్లో, సీతంపేట ఈ మండలాలు ఏంటంటే ఇప్పటికీ టెలిఫోన్ కనెక్టివిటీ సరిగా లేదు, పూర్ నెట్వర్క్ కనెక్షన్ ఉన్నది. దానివల్ల అంటే అక్కడ ఏరియాలు అంటే కొన్ని స్పాట్లకు వెళ్తేనే ఫోన్ కనెక్ట్ అవుతుంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడికి వచ్చినప్పుడే వాళ్ళు ఫోన్ చేయాలి. మళ్ళీ ఏంటంటే కొన్ని మార్కెట్ ప్లేస్కి వచ్చినప్పుడే వాళ్ళ ఫోన్ వాళ్ళకు మెసేజ్ వెళ్తుంటుంది. అప్పుడు ఏంటంటే మేము ఒకవేళ ఫోన్ కనెక్ట్ కానప్పుడు ఏంటంటే వాళ్ళకు ఎస్ఎంఎస్ పెట్టేవాళ్ళం. ఎస్ఎంఎస్ పెట్టి వాళ్ళు ఏదైతే ఫోన్ ఎప్పుడైతే కనెక్ట్ అవుతుందో వాళ్ళకి ఎస్ఎంఎస్ రీచ్ అయిన తర్వాత కొంతమంది కాల్ బ్యాక్ చేసేవాళ్ళు. అట్లా కూడా మేము కొంతమందిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. తర్వాత ఏంటంటే ఈ రౌండ్ ఏంటంటే జీపీఎస్ కూడా చేశాం కాబట్టి ఒకటి జీపీఎస్ అపిరెన్స్ లెవెల్ 10 మీటర్స్ కన్నా తక్కువ ఉండాలని దాని గురించి అంటే ఈ శాటిలైట్ ప్రాబ్లం వల్ల ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే ఈజీగానే రావాల్సింది, కొన్నిసార్లు ఏంటంటే నెట్వర్క్ శాటిలైట్ సరిగా లేకపోవడం అంటే ఒక్కొక్క ఇంటి దగ్గర ఓన్లీ జీపీఎస్ గురించి 20-30 మినిట్స్ కూడా వెయిట్ చేయడం జరిగింది. జీపీఎస్ మన అక్యురసీ రావాలి, దానివల్ల కూడా చాలా వరకు బ్రేక్ చేస్తాం. ఈవెన్ నేను కూడా చాలా వరకు 30 మినిట్స్ వెయిట్ చేస్తే కానీ జీపీఎస్ అంత వెయిట్ చేయవలసి వచ్చింది. జీపీఎస్ బికాస్ ఆఫ్ శాటిలైట్ ప్రాబ్లం. విలేజ్లో ఉన్నారు, మిగతా 70% వాళ్ళు నియర్ బై టౌన్స్, అర్బన్ ఏరియాస్కు మూవ్ అయ్యారు. దానివల్ల ఈ మైగ్రేషన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మేము ఏం చేసామనంటే తర్వాత వాళ్ళందరూ ఉద్యోగరీత్యా మ్యారేజ్ కొంతమంది మ్యారేజ్ అయ్యి కూడా వెళ్ళారు. అదే తర్వాత మైగ్రేషన్ హౌస్ ఏం చేసామంటే కొంతమంది ఫస్ట్ ఏంటంటే మేము విత్ ఇన్ ది మండల్లో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు మైగ్రేషన్ హౌస్ హోల్డ్స్కు ఫోన్లు చేసి వాళ్ళు ఎప్పుడు వస్తారు విలేజ్కి అని కనుక్కొని అప్పుడు ఫెస్టివల్కి వస్తామని అంటే దసరా, దీపావళి, సంక్రాంతికి వస్తామనంటే మన టీం మెంబర్స్ని ఫెస్టివల్కు పంపించకుండా అక్కడే ఉండి వాళ్ళు వచ్చే టైంకు మేము షెడ్యూల్ అక్కడే ఉండి మేము కంప్లీట్ చేయడం జరిగింది ఫెస్టివల్స్కు వస్తామంటే. తర్వాత ఏంటంటే తర్వాత మైగ్రేషన్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే డెలివరీ నిమిత్తము తల్లి ఇంటికి కానీ మదర్ ఇన్ లా ఇంటికి వస్తే అప్పుడు మేము చేయడం జరిగింది. తర్వాత కొంతమంది ఏంటంటే రేపు మైగ్రేషన్ హౌస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంతమంది నియర్ బై టౌన్స్లో పక్క గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు హాలిడేస్లో ఇంటికి వచ్చేవాళ్ళు. హాలిడేస్లో ఇంటికి వచ్చినప్పుడు హాలిడేస్లో మేము చేయడం జరిగింది. తర్వాత ఏంటంటే ఫస్ట్ కొంతమంది అర్బన్ ఏరియాస్ ఏంటంటే వాళ్ళు మా అర్బన్ ఏరియాస్ ఉన్న వాళ్ళప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న కొన్ని అర్బన్ ఏరియాలో ఇప్పుడు మైగ్రేట్ అయిన హౌస్ హోల్డ్స్, రెంటెడ్ హౌస్ హోల్డ్స్ అంటే వాళ్ళు వేరే సైడ్లకు వెళ్ళినప్పుడు ఏంటంటే లొకేషన్ ఐడెంటిఫై చేసుకోవడం రాలేదు. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి లొకేషన్ షేర్ చేశారు. లొకేషన్ షేర్ చేయడం వల్ల అంటే మనం స్టాఫ్ ఇన్వెస్టిగేటర్స్, సూపర్వైజర్ వెళ్ళి అక్కడ వర్క్ను మేము కంప్లీట్ చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే మైగ్రేషన్ వాళ్ళ
వెళ్ళడం జరిగింది. చాలా వరకు ఏంటంటే మేము మైగ్రేషన్ చేయడం ముఖ్య తక్కువ చేయడానికి కారణం ఏంటంటే ఇంతకుముందుకు మేము లాస్ట్ ఇయర్ జనవరి నవంబరు, డిసెంబర్ మేము ట్రాకింగ్ చేసాం కాబట్టి మేము ఈజీగా మేము వాళ్ళ అడ్రస్ని మేము గుర్తుపట్టుకున్నాం. ఎందుకంటే వాళ్ళు అక్కడే ఉన్నావు, అదే ఏరియాలో ఉన్నావు సార్ అని అంటే అక్కడికి వెళ్ళి మేము చేయడం జరిగింది. దానివల్ల మాకు ఇబ్బంది ఏం కాలేదు. తర్వాత ఒకవేళ మైగ్రేషన్ అయినా కానీ వాళ్ళు ఏంటంటే అక్కడికి ఎక్కడైతే ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు, నెక్స్ట్ కంపెనీలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే అతను ఎక్కడికి వెళ్తున్నాడని అతను మాకు వాట్సాప్ ద్వారా లొకేషన్ పంపేవాడు. తర్వాత నేను ఇక్కడ రూమ్ మారుతున్నా సార్ అని కూడా అతను మా రెస్పాండెంట్స్ చెప్పడం వల్ల ఏంటంటే మళ్ళీ మేము అక్కడ వెళ్ళి మేము చేయడం జరిగింది. కొంతమంది అలాంటి ఫోన్ నెంబర్లు కొన్ని పని చేయని వాళ్ళ దగ్గర ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ఫోన్ నెంబర్లు తీసుకొని, తర్వాత పీర్ గ్రూప్స్ వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని, వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని ఎక్కడ ఉంటున్నారు ఏందని అక్కడికి వెళ్ళి మేము అడ్రస్ మేము ఫైండ్ అవుట్ చేసి అక్కడ ఎంప్లాయర్ ఫైండ్ అవుట్ చేసి కొన్ని ఏరియాలు ఏదంటే పనిచేస్తున్నారంటే అక్కడ రెస్పాండెంట్ పనిచేస్తున్నారంటే అక్కడ ఎంప్లాయర్ని కూడా అడిగి అతని ఫోన్ నెంబర్లు అవి కూడా తీసుకొని మేము చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మాకు అంటే మైగ్రేషన్ అయినా కానీ మేము చాలా వరకు ఏరియాస్ మాకు రెగ్యులర్గా ఫోన్లో టచ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడ వెళ్ళినా కానీ మేము మైగ్రేషన్ ఎక్కడైనా కానీ మేము ఈజీగా మేము ఫైండ్ అవుట్ చేసి వాళ్ళని మేము ఇంటర్వ్యూ చేయగలిగినాం. దానివల్ల మాకు ఎలాంటి ఇబ్బంది ఏం కాలేదు. ప్రైస్ ఏం లేవు కాబట్టి ముఖ్యంగా ఏంటంటే మేము రౌండ్ 5 కాల్స్ హైవేలో కొంతమందిని ఇంటర్వ్యూ వాళ్ళు ఒప్పుకోలేదు. కొంతమంది అప్పుడు ఫోన్ కనెక్షన్ కలవలేదు, ఎక్కడో ఈ ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అప్పుడు వాళ్ళు చేయలేకపోయినాం కొన్ని అవుట్సోర్స్. ఈ రౌండ్లో మాత్రం దాదాపు కొన్ని అవుట్సోర్స్ని చేయడం జరిగింది. అంటే వెళ్ళిపోయి వీళ్ళు మనకు దొరకరు అనుకున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళని మేము ఇంటర్వ్యూ చేయగలిగాం. అది మాకు పెద్ద